వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం చూద్దాము మార్కెట్ ఇవాళ ఎలా జరిగింది అండ్ మరి రేపు ఎలా ఉండబోతుంది అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు దాని ప్రకారంగా మనకు ఇవాళ రిజల్ట్స్ ఎలా వచ్చాయి అది కూడా మనం ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకుందాము. ఇందులో మనం చూసుకుంటే ఇవాళ మార్కెట్ కొంచెం కంపేర్ టు మనకు ఇక్కడ సాటర్డేకి గ్యాప్ డౌన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. దాని తర్వాత కొద్దిగా మనం ఇంతకు ముందు అనుకున్నట్టు 22,500 అనేది మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఇక్కడ అనుకున్నాము. సో ఆ రెసిస్టెన్స్ ని మాత్రము ఇక్కడ మనకు బ్రేక్ చేసినట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత మరి ఇక్కడ బేర్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల మార్కెట్ మళ్ళీ కిందకొచ్చింది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కిందకొచ్చింది కానీ 22,500ని మాత్రం ఇక్కడ వాళ్ళు బ్రేక్ చేయలేదు. దాన్ని మళ్ళీ సపోర్ట్‌గా తీసుకున్నారు. సో ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే హై ఛాన్సెస్ ఉన్నాయి. రేపు కూడా మళ్ళీ మార్కెట్ దీన్ని సపోర్ట్‌గా తీసుకొని అప్ డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయింది లేదా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే అలాంటి సినారియోస్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. కానీ అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మరి కొంచెం వెయిట్ అండ్ వాచ్ సిట్యుయేషన్‌లో మార్కెట్ ఉండబోతుంది. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మరి ఎందుకు ఓపెన్ అయింది మనకు తెలియదు కాబట్టి మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ సిట్యుయేషన్‌లో చూసుకొని ఒక 2 అవర్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఈ డైరెక్షన్ అనేది కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో మనం 11:30 తర్వాతనే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే అప్పుడు 11:30 తర్వాతనే మనం ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతే ఒక చాలా మంచి సిట్యుయేషన్ మనకి ఇక్కడ. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తుంటే మనం అక్కడ పాజిటివ్ సైడ్‌లో ఒక ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది స్లైడ్‌గా 50-70 పాయింట్స్ అంటే మరి అక్కడ మనము ఒక 15-30 మినిట్స్ మార్కెట్ మొమెంటమ్ చూసి ఒకవేళ అక్కడ నుంచి కిందికొచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం కిందికొచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఒకవేళ పైకెళ్తుంది అంటే మరి అప్పుడు మనం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ సెటప్ ఇక్కడ మనకొచ్చేసి ఇదర్ ఫ్లాట్ లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ఇలా పైకి ఒకవేళ మళ్ళీ వెళ్తుంది. సో ఈ లెవెల్‌ని ఎప్పుడైతే ఇలా కిందికొచ్చి ఎప్పుడైతే ఈ లెవెల్‌ని క్రాస్ చేస్తుందో ఆ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్ అనేది మనం ఇక్కడ చేయవచ్చు. ఎందుకంటే అలాంటి టైంలో మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో అలాంటి సెటప్ కోసం మనం రేపు అనేది మార్కెట్‌లో చూడడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు దీన్ని ఒకసారి రేపు పొద్దున్న మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గమనించండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేం టాపిక్స్ మీద కావాలో అది కింద కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ.